చేతిలో మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. ఫోన్లో వీడియో గేమ్స్, రైజింగ్ గేమ్స్ ఇలా ఎవరికి వారు పిల్లలు బిజీగా ఉంటారు. అందులో వచ్చే మజాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ పిల్లలు హావభావాలు కూడా అదే టైప్లో ఉంటున్నాయి. ఒక క్షణం వారి నుండి ఫోన్ లాక్కుంటే అంతే, అరుపులు కేకలు పెట్టేస్తారు. అంటే పిల్లల పరిస్థితి ఎలా తయారైంది అంటే ఫోన్ లేనిది ఉండలేరన్న స్థాయికి చేరుకున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తినాలన్నా, పాలు తాగాలన్నా ముందు ఫోన్ ఉండాల్సిందేనన్న భావన కలిగింది. అలా అడిక్ట్ కావడం వల్ల కలిగే నష్టాలు అంతా ఇంత కాదు. అయితే అది వేరు. పూర్వం మాత్రం పిల్లలకు ఇవి లేకుండానే గడిచిపోయింది. నాటి పెద్దలు మహాభారతం, రామాయణం వంటి పురాణాల గురించి వివరించేవారు, చూపించేవారు. అయితే ఇప్పుడు మారిన జనరేషన్ కు తగ్గట్టుగానే మన యువతకు, పిల్లలకు కేవలం స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ల గురించే కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర గురించి, మన పురాణాల గురించి మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందంటున్నారు పెద్దలు. ఇక స్పైడర్ మ్యాన్ వంటి సూపర్ హీరోల కంటే పురాణాల గురించి పిల్లలకు చెప్పాలంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక సీఎం సూపర్ మ్యాన్ కంటే హనుమంతుడు గొప్పవారని చెప్పమన్నారు. ఇక మన కృష్ణుడి మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాల్సిన అవసరం ఉంది. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుడి మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడు. రామరాజ్యం గురించి చెప్పాలి. అవతార్ సినిమా కంటే మన రామాయణ, మహాభారతాలు గొప్పవని చెప్పాలంటున్నారు పెద్దలు. బకాసురుడు, కంసుడు గురించి కూడా చెప్పాలి. ఇదంతా దూరం కావడం వల్లనే పిల్లల్లో వింత పోకడలు వస్తున్నాయా? పిల్లలు పురాణాలకు దూరం అవుతున్నారా? దీనికి కారకులు తల్లిదండ్రుల, ప్రభుత్వాల ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ప్రభుత్వాల పరంగా ఎలాంటి కొత్త నిబంధనలు తేవాలి? ఇవే అంశాలకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో స్టూడియో నుంచి వెంకటేశ్వర రాజు గారు, విహెచ్పి నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వర రాజు గారు. అలాగే జనసేన నాయకులు సతీష్ గారు జూమ్ నుంచి కూడా జాయిన్ అయ్యారు. ముందుగా వెంకటేశ్వర రాజు గారు ఏం చెప్తారు? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలని ఏ విధంగా మనం తీసుకోవాలి? యువతకు హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ హీరోలు, అంటే పురాణ ఆదర్శమూర్తులు, రాముడు, కృష్ణుడు, వీటి గురించి చెప్పాలి. సో ఎవరు గ్రేట్ అంటే ఏం చెప్తారు? వీళ్ళే యువత గొప్ప ఆదర్శంగా కూడా ఉండాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అమ్మా, నేను అభినందించదగినటువంటి విషయం అమ్మా. అది నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, అందులో సీఎం, చాలా అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకులు వారు, అనుభవజ్ఞుడైనటువంటి సీఎం కూడా. అటువంటి వారు ఆ విధమైనటువంటి ఉవాచ అంటే చెప్పడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అది అనుచరణాత్మకంగా మనం చేయాల్సినటువంటి అవసరం ప్రజల మీద ఉంది, మన అందరి మీద ఉంది వారు అన్నటువంటి దానికి. అయితే ఒక్క విషయం మనం గ్రహించాల్సిన అవసరం ఉందమ్మా. ప్రాచీన కాలంలో ఒకసారి మనం చూస్తే మన కుటుంబాలు అంటే సకుటుంబ సపరివార సమేతము అని అంటాం మనం. అంటే గృహంలో తాత, నానమ్మ, నాయనం అంటే పెద్దనాన్నలు, చిన్నాన్నలు, బాబాయిలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అనేకమైనటువంటి వ్యవస్థ మన ఇంట్లో ఒక సకుటుంబంగా ఉండేటువంటిది. అయితే అటువంటి పరిస్థితులలో పిల్లవాళ్ళు పెరిగినప్పుడు పెద్దలు చిన్నలకు ఏ విధంగా ఆశీస్సులు ఇవ్వాలి, ఆ పెద్దలు చెప్పేటువంటి ఆ యొక్క కొన్ని కథలు చెప్పేవాళ్ళు. అప్పుడు ఆ చిన్న నానమ్మ ఒడిలో పడుకొని ఆ పిల్లవాడు వింటూ ఉండేవాడు.
ఆ నిజంగా బయట అరుగు మీద కూర్చొని ఆ రాత్రి చందమామను చూసుకుంటూ ఆ చందమామ ఎలా వచ్చాడు, సూర్యుడు ఎలా ఉండేవాడు, తర్వాత మన పెద్దలు ఎలా ఉండేవాళ్ళు, మన యొక్క అంటే ఇంకొక విషయం అమ్మా, తాత లేనిది మనం లేము, ముత్తాత లేనిది మనం లేము. అంటే అర్థం ఏంటంటే చరిత్ర లేనిది మనం లేము. ఈ చరిత్రలన్నీ ఉన్నాయి కాబట్టే మనం ఉన్నాం ఇక్కడ. అయితే దాన్ని మర్చిపోయాం ఇవాళ. ఒక్క విషయం చెప్పాలంటే ఇవాళ మెకనైజ్డ్ లైఫ్, యాంత్రిక జీవన విధానం నడుస్తూ ఉంది ఇవాళ. తల్లి పని మీద పోతున్నారు, తండ్రి పని మీద పోతున్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఏవి అంటే రెక్కాడితే డొక్కాడుతుంది అనేవాళ్ళు ఇదివరకు. అది ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం మనం. అయితే నేను అనేది ఏంటంటే అందరి విషయాలలో మనం ఒకసారి ఆలోచిస్తే పిల్లలకు ఇవాళ విద్యా వ్యవస్థను చూసినా మన యొక్క ఇంట్లో వ్యవస్థను చూసినా ఏ విధంగా ఉంది అంటే నైతికత అనేటువంటిది లేకుండా ఉండేటువంటి పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి. ఇవాళ పాఠ్య పుస్తకాలలో చూస్తే నైతికత ఎక్కడ ఉంది? a+b² = a² + b² + 2ab అంటే ఓ ఫార్ములా, ఆ ఫార్ములాకు తగ్గట్టు దాని యొక్క కింద వచ్చేటువంటి పదార్థం అంటే ఏముంది, ఏమొచ్చింది అంతే. నేనేం చేయాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ని కావాలి, నేను అది కావాలి, ఆ పద్ధతుల్లో వాళ్ళు పెరగడం. కానీ మనం ఎవరము ఎక్కడ ఉన్నాము, ఏ సమాజంలో ఉన్నాము, ఈ సమాజం అంతా మనకి ఏం చేస్తుంది, మనం సమాజానికి ఏం చేస్తున్నాం, ఇవాళ నోట్లే అంటే ఒక విషయం చెప్తున్నాను, మనం బ్రష్తో సహా ఇతరులు తయారు చేసినటువంటి దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అంటే అందరి క్రమశిక్షణాయుతమైనటువంటి ఏదైతే పదార్థాలు మనకు వస్తున్నాయో వాటన్నిటిని మనం అనుభవిస్తున్నాం. అటువంటప్పుడు సమాజంలో ఉన్నప్పుడు సమాజం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి పదార్థం మన పిల్లలకు తెలవాలి. అటువంటిది ఇవాళ లేదే ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇవాళ రాముడు, కృష్ణుడు ఎవరు, వీళ్ళ యొక్క వెండి పురాణాలేంటి, ఇతిహాసాలేంటి, మన ద్వాదశ జ్యోతిర్లింగాలేంటి, ఆరామాలేంటి, చతుర్దశ భువన భాండాలేంటి, అసలు ఏంటి ఈ యొక్క వ్యవస్థ ఏంటి, మనమేంటి, తల్లి ఏంటి, తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏంటి, తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏంటి, గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏంటి, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఇందాక మీరు అన్న రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్. సో పిల్లలు తల్లిదండ్రుల యొక్క కేరింగ్ అటెన్షన్ లేకపోవడం వల్ల కూడా కొంత దీనికి ఉన్న సిచ్యువేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్ చేయాలి, సిటీస్ లో ఉండాల్సిన పరిస్థితి. బట్ ఇక్కడ అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ కథలు చెప్పాల్సిన వాళ్ళందరూ కూడా ఓడ్లలో ఉండిపోవడం మెయిన్ అదొక రీజన్ అవుతుంది. సో వీళ్ళు అటెన్షన్ తీసుకోలేకపోవడం, ఇంకొకటి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళపైన కూడా దృష్టి లేకపోతుంది. ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇందాక అన్నారు ఇప్పుడు అంతా కూడా జెన్జీ యుగం, యువత యుగం. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు టెక్నాలజీలో భాగంగా కూడా ఒక్కొక్కటి కూడా పెరుగుతున్న సిచ్యువేషన్ లో ఎంత వరకు కూడా ఈ పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించి కూడా ఎంత టెక్నాలజీ అమ్మా ఎప్పుడు వచ్చింది ఈ టెక్నాలజీ? ఏం టెక్నాలజీ ఇది? ఇవాళ ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ప్రాచీన కాలంలో ఇదే ఇవాళ మనం ఏమంటాం, ఏరోప్లేన్స్ వచ్చాయి, ఫ్లైట్స్ వచ్చాయి, మనం ఫ్లైట్ లో ఎగురుతున్నాం, ఒక 2 నిమిషాలలో పోతున్నాం. ఇవాళ నారదుడు ఏ ఫ్లైట్ ఎక్కిపోయాడమ్మా? చతుర్దశ భువన భాండాలు తిరిగి వచ్చాడు ఆయన, ఒక నెంబర్ 1. ఇవాళ రావణాసుడు పుష్పక విమానంలో పోయి వచ్చేవాడు. ఏం నేర్చుకుని వాళ్ళు, ఏ టెక్నాలజీ నేర్చుకుని వాళ్ళు అది చేశారు? అంతేకాదమ్మా ఇవాళ రాముడు అమ్మవారితో సహా అంటే లంక గెలిచిన తర్వాత వాళ్ళు పుష్పక విమానంలో పోయినరని చెప్పేసి ఎవరు మన ఏది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది మొట్టమొదటి పేజీలో. అంటే నేను చెప్తున్నాను అదే విధంగా ఇవాళ అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఇవాళ ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ వాళ్ళు ధనుర్ధారి కోదండ పాని అంటాం మనం రాముణ్ణి. ఆయన ఒక బాణం వేస్తే అవతల ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. దాని యొక్క ప్రభావం ఆ విధంగా ఉంది. ఇవాళ మిజైల్స్ అవే ఏదైతే ఉందో అవి అంటే ప్రాచీన కాలంలో ఏవైతే వాళ్ళు చేశారో అవే ఇవాళ అనుకరణ అంతే. దట్స్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళను దీనికన్నా ముందే ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చినటువంటి ఇవాళ వేదాల నుంచి ఇవన్నీ వచ్చాయి. ఇవాళ మనం ఇవాళ మన భారతదేశాన్ని ఏమంటామమ్మా, ఇవాళ రత్నగర్భ అంటున్నాం. ఇదివరకు రత్నాలు రాసులు పోసి అమ్మినటువంటి భారతదేశం తర్వాత విజ్ఞాన ఖని. ఇవాళ నలంద, తక్షశిల, విక్రమశిల అనేటువంటి
బ్రహ్మాండమైనటువంటి అంటే ఈ నేను కలియుగం విషయం చెప్తున్నాను. బ్రహ్మాండమైనటువంటి ఏది యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్క నలంద యూనివర్సిటీలో నేను ఒక విషయం చెప్తామా, నలంద యూనివర్సిటీని భక్తియార్ ఖిల్జీ వాడు భయంకరంగా దాని మీద దాడి చేసి ఆ యొక్క లైబ్రరీని తగలబెడితే 3 నెలలు లైబ్రరీ తగలబడింది. మన యొక్క ప్రాచీన గ్రంథాలు అన్ని లక్షల కోట్ల గ్రంథాలు అక్కడ ఉండేవి. విదేశాల నుంచి వచ్చి చదువుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. ఇది కలియుగం సంగతి చెప్తున్నాను. ఇంకా అప్పటి వరకు రాముడి సంగతి చెప్తే, దిలీపుడి సంగతి చెప్తే, తర్వాత హరిశ్చంద్ర సంగతి చెప్తే మాట్లాడతాం. రైట్, జనసేన నుంచి కూడా సతీష్ గారు ఉన్నారు. ఎస్ సతీష్ గారు, రామాయణం మహాభారతం పిల్లలకు చెప్పకపోవడం వల్లే కూడా ఈ రకమైన అంటే పిల్లల సమాజంలో విలువలు పతనం అవడానికి కారణం అంటారా? అంటే ఎక్కడ మార్పులు రావాలి? విద్యా పాఠ్యాంశాల్లో మార్పులు రావాలా? తల్లిదండ్రుల్లో మార్పులు రావాలా? ప్రభుత్వం కొత్తగా కూడా ఏమైనా కొత్త సంస్కరణలు చేపట్టాలా? ఇప్పుడు చూస్తున్నాం అంటే యువత అంతా కూడా డిఫరెంట్ గా చాలా బిహేవ్ చేస్తున్నారు. కొత్తగా అంటే జెన్జియో పేరుతో కూడా చాలా ఉద్యమాలు కూడా లేవనెత్తిన పక్క రాష్ట్రాల్లో లేవనెత్తిన సిచ్యువేషన్స్. సో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి. డెఫినెట్ గా మనం రామాయణం మహాభారతం ఏంటంటే మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలు మనం మహాభారతంలో కానీ రామాయణంలో కానీ వెతుక్కోవచ్చు. ఏదో ఒక సందర్భంలో మనకైతే ఎదురవుతూ ఉంటుంది. దానికి ఆ సమస్యకి సొల్యూషన్ ఏంటి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ధర్మం మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాలన్నీ కూడా పూర్తిగా పొందుపరిచిన బుక్స్, మన బుక్స్ అంటాం దాన్ని, మన లైబ్రరీ అనుకోండి ఇంకోటి అనుకోండి. అదేంటంటే ఒక ఇతిహాసాలని మనం ఏంటంటే మన మన జీవన మనుగడకు కావాల్సిన నీతి నియమాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఉన్నాయండి. అవన్నీ కూడా పిల్లలకి చెప్తే అదేంటే వాళ్ళు కొత్తగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనే విషయం అయితే తెలుస్తుంది. ఇందులో ఏంటంటే చాలా విచక్షణ ఉండి వాళ్ళు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అలాంటి నాలెడ్జ్ ఏమీ లేకపోవడంతో కొంచెం విచక్షణారహితంగా వీళ్ళ పిల్లలు తయారవడం, ఒక పర్టికులర్ గేమింగ్ కానీ లేదంటే పర్టికులర్ సీరియల్స్ అవన్నీ కూడా ఒక రకమైన హేట్రేట్ అన్నమాట. బాగా హింస సంబంధించిన ఇది కూడా ఎక్కువ మన ఈ గేమ్స్ లోని ప్రవృత్తి మారుతూ ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు అయితే ఉంది. అయితే ఏంటంటే మనం గతంలో తాతలు అమ్మమ్మలు ఉండేవారు. అయితే ఈ సిచ్యువేషన్ అయితే మనం ఈ టైంలో అయితే లేరు. దాన్ని ఏంటంటే మనం పోడ్చలేనిది కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనం సిటీస్కి వెళ్ళి బతికే అవకాశంలో ఏంటంటే మన అందరినీ కూడా తీసుకుని వెళ్ళకపోవడం, ఆ బంధాలు బంధుత్వాలు అయితే మాత్రం కంప్లీట్ గా తగ్గినాయండి. అదైతే మార్చలేం. కానీ మనం ఏంటంటే మన ఇతిహాసాలని కానీ ఈ గ్రంథాలని కానీ మన పిల్లలకి నేర్పడం, భగవద్గీత అండి మెయిన్. ఒక వ్యక్తి మనకు బాగా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి చనిపోతే మనం పడే బాధ అంటే అది నార్మల్ అయి ఉండొచ్చు. అది ఏంటంటే అది ఒక ప్రాసెస్ లోనే మనం జీవనం పెరగడం, చావు పుట్టుకలు అన్ని కామనే కావచ్చు. కానీ ఆ బాధను తీర్చగలిగేది ఏంటంటే భగవద్గీతలో మనం ఆ శ్లోకాలు కట వింటే ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతాయని చెప్పేసి ఒక రియలైజేషన్కి వచ్చి ఒక డిప్రెసింగ్ లో ఉన్న క్యాండిడేట్లు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి అతని జీవన విధానం మనం అందరం కూడా మానవ మాత్రం నిమిత్త మాత్రంలో అన్ని మాత్రం తెలుసుకుని వాళ్ళు మళ్ళీ తిరిగి పెద్ద పెద్ద బాధలన్నీ కూడా ఓవర్కమ్ చేసి ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. మొన్న చూసుకుంటే మనం భగవద్గీతని మన యుఎస్ లో కొన్ని మేనేజ్మెంట్ స్టడీస్ లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం, అంటే మనం తెలుసుకోలేకపోయాం ఇంట్రడ్యూస్ చేయడం, అవి వాళ్ళకి మేనేజ్మెంట్ స్టడీ కింద ఉపయోగపడడం కూడా జరుగుతుందండి. ఇవేంటంటే ప్రతి గ్రంథం అంటే మనం రామాయణ మహాభారతాలే కాదు, అదే విధంగా మనం సెక్స్ గురించి మాట్లాడుతుంటే మన కామసూత్ర లాంటి గ్రంథాలు కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలా ప్రతి గ్రంథం ఉందన్నమాట అండి. ఒక జంతువులు దాని మీద కానీ అడవులు పక్షులు అన్ని వాటి మీద రకరకాలుగా గ్రంథాలు ఇచ్చేయడం కానీ మనిషి ప్రశాంతంగా ఉండడానికి మన సంకీర్తనలు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అంటే సతీష్ గారు అంటే మన కల్చర్ ని మన యొక్క గ్రంథాన్ని కూడా
అక్కడ అంటే వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళ పాఠ్య పుస్తకాంశంలో వాళ్ళు చేర్చుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్న కల్చర్ ని మనం అలవర్చుకుంటున్నాము. సో మన పాఠ్యాంశాల్లో ఇవన్నీ కూడా అంటే ఎక్కడ మార్పు రావాలంటారు? చేర్చకపోవడం ఇప్పుడు చూస్తున్నాం, చాలా వరకు రామాయణం మహాభారత ఇతిహాసాలకు సంబంధించి కూడా మన పాఠ్య పుస్తకాలు ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు. అవునండి, డెఫినెట్ గా ఇది బ్రిటిష్ మనకి అంతకు ముందు ఏంటంటే వాళ్ళు ఆశ్రమాలకు వెళ్ళి చదువు చెప్పుకోవడం, ఆ గురువులు ఆ గ్రంథాల్లో కూడా కానీ నాలెడ్జ్ కూడా అందించడం జరిగింది. ఎప్పుడైతే మొఘళ్ళు బ్రిటిష్ వారు వచ్చారో కొంత విద్యా వ్యవస్థలో కూడా మార్పు వచ్చింది. ఇంతకు ముందు ఏంటంటే బ్రిటిష్ మొఘళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ చదువుకుని ఇక్కడికి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముందు ఏంటంటే ఎడ్యుకేటెడ్ గా ఫస్ట్ యూనివర్సిటీ ఇందాక ఏం చెప్పినట్టు ఫస్ట్ యూనివర్సిటీ మన దగ్గర ఉండి మన దగ్గర చదువుకుని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మన విద్యా వ్యవస్థని పూర్తిగా మార్చేశారు. దీంట్లో కంప్లీట్ గా మనం మార్పు రావాలి. ఒక సెట్ ఆఫ్ చేంజెస్ అయితే మన బుక్స్ లో చేయాలి, పాఠ్యాంశాల్లో చేయాలి. మరీ పూర్తిగా నేను అనేది ఏంటంటే మహాభారతాన్ని పూర్తిగా మన పాఠ్యాంశంలో చేర్చమని నేను అడగను, కానీ కనీసం కొంచెం పార్ట్ ఏదో ఒక చిన్న పార్ట్ తీసుకుని మనం చెప్తే నీతికి సంబంధించిన మోరల్ వాల్యూస్ కి సంబంధించిన కొంచెం కథలుగా అయినా కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే బోధిస్తే వాళ్ళ జీవనానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతున్న పరిస్థితి. చాలా ఉపయోగపడుతుందండి. నా చిన్నతనంలోనే చూసుకుంటే మా తాతయ్య గారు ఒక రైతు. ఆయన ఏంటంటే ఒక 10 మంది మనవల్ని అందరినీ వేసుకుని మేము చందమామని చూస్తూ చుక్కలను చూస్తూ ఆయన ఏదో కథ చెప్పేవారు. ఆ కథ అంతా విని మేమందరం కూడా పడుకునే రోజులు ఆ రోజుల్లో ఉండేవండి. ఇప్పుడు చందమామ కథలు పిల్లలకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? వాటిని కూడా మన టీవీలో చూడాల్సిన సిచ్యువేషన్ వెంకటేశ్వర రాజు గారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా చాలా పెరుగుతోంది. సో ఎంతవరకు అంటే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇది మనకి ఎంత దూరం అవుతోంది? బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ అవి ఆదర్శమా? లేకపోతే మన పురాణ పురుషులు వాటిని ఇప్పుడు యువత ఆదర్శంగా తీసుకోవాలా? చూడమ్మా, వీళ్ళు ప్రభావితం చేయగలరు అంటారా? పిచ్చోని చేతిలో గన్ను ఉంటే, పిచ్చోని చేతులు రాయి ఉంటే ఏం చేస్తారు? దాన్ని సమాజం చెడగొట్టడానికి చూస్తాడు వాడు. అదే విజ్ఞానవంతుని చేతిలో గన్ను ఉంటే ఏం చేస్తాడు? అదే సోల్డియర్ చేతిలో గన్ను ఉంటే ఏం చేస్తాడు? దేశాన్ని రక్షిస్తాడు. అదేవిధంగా ఇప్పుడు ఇదివరకు అంటే పురాతన కాలంలో సుమతి శతకం ఉండేది, పెద్ద బాల శిక్ష ఉండేది, వేమన శతకం ఉండేది. వీటన్నిటి వల్ల కొంత మానసిక స్థిమితత వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళలో ఉండేది, పిల్లలకు వచ్చేది. ఆ విషయం ఒకటి. రెండో విషయం ఏంటంటే నైతికత వచ్చేది. ఇవాళ నైతికత లేదు. ఇవాళ అంతా మెకనైజ్డ్గా యాంత్రికంగా వాళ్ళకు నేర్పితే వాళ్ళు అసలు సమాజంకి వచ్చి కొంతమంది పిల్లలు మీ ప్రైమ్ మినిస్టర్ ఎవరా అంటే చెప్పలేనటువంటి డిగ్రీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇవాళ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇవాళ మీ యొక్క ఆర్మీ చీఫ్ ఎవరా అంటే వారు చెప్పడం లేదు. అంటే సామాజిక స్పృహ లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు. ఇంకొక విషయం కూడా చెప్తాను కొంచెం ముందుకెళ్ళి. ఇవాళ అంటే అనొద్దు కానీ ఇవాళ అదేంటి కోడి అంటారు కదా, బ్రాయిలర్ కోడి లాగా పెరుగుతున్నారు. సున్నితంగా పెరగడం, వాళ్ళకు ఒక సామాజిక స్పృహ అనేటువంటిది లేకుండా పోవడం, ఇవన్నీ కూడా ఏ విధంగా దేనికి దాటడం అంటే రేపు ఇప్పుడు మీరు అన్నారు జంజీ అని, అబ్సల్యూట్లీ జంజీ. ఇవాళ ప్రపంచం మొత్తంలో 63% ఉన్నటువంటి యువత ఉన్నటువంటి దేశం ఒక భారతదేశం. అటువంటి వాళ్ళు నిర్వీర్యంగా నిస్తేజంగా ఉంటే భారతదేశం ఎక్కడ ముందు పడుతుంది? ఇంకొక విషయం కూడా, అరే తల్లికి ఇవాళ ఒక విషయం అమ్మా, ఇవాళ అనేకమైనటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. కాలేజీలకు పోయి వాడు యాసిడ్ పోస్తున్నాడు, కాలేజీలకు పోయి నరికేసి వస్తున్నాడు. అంటే విషయం ఇవాళ ఒక మనిషికి భయభక్తి అనేటువంటిది లేకుండా పోయింది ఇవాళ. అటువంటిది ఎలా వస్తుంది అంటే పెద్దవాళ్ళు కానీ లేకపోతే మన యొక్క విద్యా విధానంలో ఉండేటువంటి పరిస్థితులలో ఒక సంస్కారయుతమైనటువంటి విద్యా విధానం ఉండాల్సిందే. ఇవాళ నైతిక విలువలు, ఇవాళ రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసాలు, పురాణాలు, తర్వాత చారిత్రక విషయాలు, మంచి విషయాలు, చారిత్రక విషయాలు రామరాజ్య భావన నేటి ప్రజాస్వామ్యంలో కూడా సాధ్యం. అంటే పురాణాలు సాధ్యమమ్మా. అంటే లౌకిక వాదానికి ఏదైనా భంగం కలిగించదా? చాలా వరకు చాలా మతస్థులు ఉంటారు మన సమాజంలో. వీళ్ళ నుంచి ఎట్లాంటి తిరస్కారం గుర్రు కదా? ఎవరి బాధ్యత వాళ్ళు గనక చేస్తే, ఎవరి దేవుణ్ణి వాళ్ళు గనక సక్రమంగా కొలిస్తే ఏమీ రాదమ్మా. ఒకటి. రెండో విషయం కూడా, ఇవాళ మనం అందరం తెలుసు, ఇవాళ కొన్ని అనడం కాదు, కొన్ని పుస్తకాలలోనే కొంత హేట్ భావన కొన్ని పుస్తకాలలో ఉన్నాయి. అటువంటి వదిలిపెట్టేసి సౌభాతృత్వంతో మెలిగినటువంటి దేశం ఏదైతే ఉందో విషయం, అది
ఎల్లకాలం రామరాజ్యంగా ఉంటుంది. నేను ఒక విషయం చెప్తా, ఇవాళ ఇదివరకు 2014 బిఫోర్ నేను చెప్పాను, ఇవాళ రోజు గొడవలు జరిగేది, రోజు ఎక్కడో ఒక దగ్గర బాంబింగ్ జరిగేది, ఎక్కడో 2014 తర్వాత మొన్న ఒక సంఘటన తర్వాత తప్ప మిగతా సంఘటనలు జరగలేదు. అంటే నేను విషయం చెప్తున్నాను, యథా రాజా తదా ప్రజ. ఇవాళ రామరాజ్యం అని ఎందుకంటున్నాం? ఇవాళ రాముడు పరిపాలించినటువంటి రాజ్యంలో సుభిక్షంగా ఉండేది అనేటువంటి భావన, అందరూ కూడా సమ భావనతో చూసేటువంటి భావన, ఇవాళ తరతమ భేదాలు లేకుండా చూసేటువంటిది ఏదైతే ఉందో అదే రామరాజ్యం అమ్మా. ఇవాళ మనం అంటే విషయం చెప్తున్నాను, ఇవాళ మన భారతదేశం ఒకసారి ప్రపంచాన్ని కనుక ఒకసారి తరచి చూస్తే ఎక్కడ చూసినా గొడవలే, ఏ దేశంలో అంటే చూసినా. ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలు అంటే ఎట్లాంటిది మనం చూడాలి, ఇంకా రీకౌంటర్స్ ఏమైనా వస్తాయో లేదో దీనికి సంబంధించి. ఒకటి మనం యోగా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకటి చెప్పారు, సూర్య నమస్కారాలతో స్టార్ట్ అవుతుంది, కానీ దాన్ని కూడా చాలా వరకు అంటే యోగా అనేది అందరూ దీన్ని తీసుకుంటారు, హెల్త్ కి మంచిదని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ కూడా దాన్ని ప్రోత్సహించడం జరిగింది. దానికి యోగా డే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం, మనం కూడా ఏపీలో జరిగింది. సో అప్పుడు సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయాల్సిన దీన్ని కూడా కొంతమంది మతస్థులు దాన్ని కూడా ఇవాళ మాట్లాడడం విభేదించిన పరిస్థితి. సంకుచిత భావంతో ఎవరైతే దాన్ని వ్యతిరేకించారో ఇవాళ 127 దేశాలు దీన్ని అనుకరిస్తున్నాయి. ఇవాళ మొన్న జరిగినటువంటి యోగా డే రోజు 127 దేశాలు పార్టిసిపేషన్ అయినాయి బ్రహ్మాండంగా. ఇది ఒక జీవన విధానంలో అంటే ఒక మంచి దృఢత్వమైనటువంటి శరీరం కానీ దృఢత్వమైనటువంటి మనసు కానీ వీటన్నిటిని మనం కావాలి అని అనుకుంటే ఇది చేయాల్సిందే అని చెప్పేసి ఇతర దేశస్తులు బ్రిటిషర్స్ వాళ్ళందరూ కూడా దీన్ని వేణువుల్లో పొగుడుతున్నటువంటి విషయం అందరూ కూడా ప్రతి దేశంలో ఇది నడుస్తున్నటువంటి. అంతకుముందు ఏమన్నారు, వీళ్ళు మా మీద అంటే భారతదేశంలోనే మనకు వ్యతిరేకం వచ్చింది, ఫస్ట్లో వ్యతిరేకం వచ్చి ఇది కొన్ని మతానికి సంబంధించింది దీన్ని చేయకూడదు అని చెప్పేసి ఇవాళ అన్ని దేశాలు పార్టిసిపేషన్ చేస్తూ ఉంటే అందులో పాల్గొంటే అందులో ఉండేటువంటి ఆ యొక్క దాని యొక్క ఫలితాన్ని చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా బ్రహ్మాండమైనటువంటిది అని చెప్పి ఇవాళ అనుకుంటున్నారు. ఇంకొక విషయం, ఇవాళ దీపావళి చేస్తున్నారమ్మా అమెరికాలో ఏది వైట్ హౌస్ లో దీపావళి జరిపారు మొన్న. చెప్తున్నాను ఎందుకు జరుపుతున్నారు, దాంట్లో ఉండేటువంటి విశిష్టత, దాంట్లో ఉండేటువంటి పవిత్రత, భావన అనేటువంటిది ఏదైతే ఉందో పవిత్ర భావన దాంట్లో ఉందని చెప్పేసి వాళ్ళు ఆలోచించి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ భగవద్గీత తీసుకొని వాళ్ళు ప్రమాణం సెనేట్ మెంబర్స్ చాలా మంది ఓత్ తీసుకున్నారు, ఓత్ సెరమనీ జరిపినారు. ఎందుకు జరిపారు, దాని మీద ఉండేటువంటి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, రష్యాలో ఒక ప్లేస్ లో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఒకతను కోర్టుకు వెళ్ళాడు. ఏమని వెళ్ళాడంటే ఈ భగవద్గీత యుద్ధానికి దారి తీస్తుంది, ఇది గనక చదివితే ఈ యుద్ధాన్ని చూసాం కదా, ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ కూడా భగవద్గీతను తీసుకుని వెళ్ళారు. అయితే యుద్ధానికి ప్రేరేపిస్తున్నది ఇది భగవద్గీత అని చెప్పేసి ఆ కోర్టులో చెప్తే ఆ కోర్టు వారు ఇక్కడ కాదు, భారతదేశం కాదు, భారతదేశ సాంప్రదాయం కాదు, భారతదేశంలో పుట్టినటువంటి భగవద్గీత అది అటువంటిది. అక్కడ ఉండేటువంటి ఆ యొక్క జడ్జి ఇచ్చినటువంటి వర్డిక్ట్, ఆ జడ్జిమెంట్ ఏంటంటే అది పవిత్రమైనటువంటి భగవద్గీత కాబట్టి మీరు దాన్ని అనుకరించవచ్చు, దాన్ని అనుకరిస్తే జీవన విధానం మారిపోతుంది అని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి గ్రంథాలు ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి యొక్క రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసాలు అనేక విధమైనటువంటి ఇవాళ పవిత్రమైనటువంటి ఏది దేవాలయాలు, వాటి యొక్క చరిత్ర ఇవన్నీ చదవాల్సినటువంటి అవసరం మన జంజీ మీద ఉంది. అంటే మీరు అన్నట్టుగా జంజీ మీదనే ఉంది. వాళ్ళు రేపు అంటే పౌరులు, వాళ్ళు భారతదేశ ఔన్నత్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అయితే తప్పకుండా మన యొక్క ఔన్నత్యాన్ని తెలిస్తే, మన యొక్క వెనుకటి చరిత్ర తెలిస్తే తప్పకుండా మనం ఏ దారిలో నడవాలి అనేటువంటి బాధ్యత వాళ్ళు గ్రహించగలుగుతారు. సతీష్ గారు, అంటే ఆధునిక హీరోలు వినోదానికే పరిమితం అవుతున్నాయా వాళ్ళ సినిమాలు? బట్ వాళ్ళలో కూడా అంటే నీతికి సంబంధించి కూడా ఇస్తున్నారా? నేటి గ్లోబలైజేషన్ యుగంలో కూడా సంస్కృతి అనేది సాధ్యపడుతుందా తీసుకురావడం? మనం అందరినీ కూడా ఒక జనరిక్ గా మనం మాట్లాడకూడదండి. కొన్ని ఫిలిమ్స్ అవి కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. లెట్స్ సే యానిమేషన్ లోనే మనం మోయానా అనే ఒక మూవీ తీసుకోగలిగితే అందులో ఒక అమ్మాయి వాళ్ళ వాయిజర్స్ అని చెప్పేసి ఆ సముద్రమే ప్రయాణం చేసే తెగల వారి స్టోరీ తీసుకుని వాళ్ళు చేశారు. అలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే మెజారిటీ ఈ పిల్లల్లో కొంచెం విద్వేషాలని కొంచెం ఒక రకమైన కొంచెం పిచ్చిగా ఉండేలాగా చేస్తున్నాయి. దీన్ని ఏంటంటే డెఫినెట్ గా మనం పాఠ్యాంశాల్లో కానీ
మంచి మంచి విషయాలు మనం చేర్చగలిగితే, ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఇన్వెన్షన్ కరెక్ట్ గా మనం చదువుకోగలిగితే, మన గ్రంథాలు ఇతిహాసాలు చదువుకోగలిగితే ఎక్కడో దిక్కున రెఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. మన అనుభవమే చూసుకుంటే మన మహాభారతంలో చిన్న రెఫరెన్స్ కనిపిస్తుంది. పుష్పక విమానాల గురించి చిన్న రెఫరెన్స్ కనిపిస్తుంది. మనకి జీవన విధానమే కాదండి, అందులో సైన్స్ ఉంది, మనం ఏ విధంగా ఉండాలి, సోషల్ ఉంది, అన్ని రకాల మ్యాథ్స్ ఉంది, అన్ని సబ్జెక్టులు కూడా మన ఇతిహాసాల్లో పొందుపరిచి ఉన్నాయండి. మనం కరెక్ట్ గా రిఫర్ చేయగలిగితే మనకి భవిష్యత్తులో వచ్చే కొన్ని వ్యాధులకు కూడా మెడిసిన్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ మనం పూర్తిగా ఏదో ఒక రకంగా మన స్కాలర్స్ ఉండే విధంగా మన పిల్లల్ని ఆ విధంగా మనం కొంచెం మూవ్ చేయగలిగితే, పిల్లల్ని కొంచెం కొంచెం ఏం చేస్తామంటే ఇతిహాసాలు కట్ట చదివేలాగా చేయగలిగితే మరిన్ని ఇన్నోవేషన్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మన రాబోయే ప్రాబ్లమ్స్ కూడా ఒక సొల్యూషన్ అయితే ఆ గ్రంథాల్లో ఉంటుందని చెప్పేసి నేను గట్టిగా అయితే నమ్ముతున్నాను. మన జీవన విధానాలు మాత్రం కంప్లీట్ గా మనం చూసుకుంటే మనం ఎప్పుడూ కూడా ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళలేదండి. దానికి మెయిన్ మూల కారణం ఏంటంటే మన గ్రంథాలు, మన చెప్పిన విషయాలే. మనం ఏంటంటే ఎదుటి వారిని ప్రేమించడం కానీ, ఎక్కువగా ఎదుటి వారిని దోచుకోకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా గ్రంథాల నుంచి మనకి ఏర్పడిన మనస్తత్వమే. మనం ఎవరి మీద యుద్ధాలు వెళ్ళలేదు. ఆ శాంతి, బుద్ధుడు కానీ శాంతి బోధించడం కానీ జరిగిందనమాట. అంటే టెక్నాలజీ, అంటే సమయం తక్కువగా ఉంది, టెక్నాలజీ ప్లస్ సంస్కృతి కలిసి టుగెదర్ కలిసి ట్రావెల్ చేయగలుగుతాయా? అంటే బ్యాట్స్మెన్, సూపర్ మ్యాన్ హీరోల కంటే మన పురాణ పురుషులు ఏదైతే ఈ రామాయణం సంబంధించి ఇవి కూడా యువతకి అంటే ఇవి ప్రభావితం చేయగలుగుతాయా? అమ్మ, ఈ రోజు ఏదైతే ఇవాళ సూపర్ మ్యాన్ అంటున్నాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళుతున్నారు అంటున్నారు. ఇవాళ ఆంజనేయుడు వెళ్ళింది ఏందమ్మా, ధనుష్కోడి నుండి తలైమన్నార్ వరకు ఆ యొక్క 1000 యోజనాల దూరం ఆయన లంఘించాడు. ఒకసారి ఆలోచించండి. దానికి దీనికి ఇవాళ ఇంకా సుశ్రుతుడు ఏంది, కణాథుడు ఏంది, వరాహమిహిరుడు ఏంది, ఇవాళ వివేకానందుడు చెప్పినటువంటి విషయాలేంటి, ఇవాళ ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో కాదమ్మా, ఇవాళ ప్రతి విషయం కూడా ప్రపంచంలో ఏదైతే ఇవాళ జరుగుతున్నటువంటి విషయం, ప్రతి విషయం దానికి ఆది ఒక భారతదేశమే. ఇవాళ మన వేదాలు, చతుర్వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ చతుర్వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని వాళ్ళు ఇవాళ గ్రహించి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇగో ఘర్కా మురిగి దాల్కా బరాబర్ అన్నట్టుగా విషయం చెప్తున్నాను. దీని యొక్క విలువలను తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి ఆధ్యాత్మికత, సామాజిక, ఆర్థిక ప్రతి విషయంలో కూడా భారతదేశం అత్యంత బ్రహ్మాండంగా భవ్యంగా ఉండేటువంటి ఈ దేశం ఇది. అటువంటి దేశం ఇవాళ మనం అన్నట్టుగా ఇవాళ తురుష్కులు కానీ, అనేకమైనటువంటి విధాలుగా బ్రిటిష్ వారు కానీ, డచ్ వారు కానీ ఎవరైనా సరే చేసినటువంటి ఆ యొక్క దోపిడీలు మూలంగా ఇవాళ కొంచెం మనం అదిగా ఉన్నాం. మళ్ళీ డెఫినెట్గా ఇవాళ ఏంటమ్మా, ఇవాళ హరప్పా మొహంజోదారో పరిస్థితి ఏంది, ఇవాళ అనేక నాగరికతలు పోయినాయి. ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి అనేక నాగరికతలు చనిపోయినాయి, కానీ ఒక హిందూ నాగరికత మాత్రమే బ్రతికున్నది. ఇవాళ కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఈ హిందూ నాగరికత మనకు ఉంది. మనం దాన్ని ముందట పెట్టుకుని మనం నడుస్తున్నాం ఇవాళ. అంటే అర్థం ఏంటమ్మా, ఇవాళ ఆ నాగరికతలన్నీ పోవడానికి కారణం ఏంటి అంటే వాటిలో ఉండేటువంటిది, మనలో ఉండేటువంటి, మన దగ్గర ఉండేటువంటి ఈ యొక్క ఆకాశాత్ పతితంతో యథాగచ్చిత సాగరం, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనేటువంటి భావనతో మనం ముందుకు వెళ్తున్నాం. వెంకటేశ్వర కృష్ణరాజు గారు అలాగే సతీష్ గారు, సో చూసారు కదా.